తన వాక్కు చేత తన సంతృప్తి పరిచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఎలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అందరూ నాతో చెప్పండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసుక్రీస్తు ఎవరు అని గడిచిన వారంలో కొన్ని విషయాలు మీరు విన్నారు. ఒక్కరికైనా ఒక్క మాట అన్న గుర్తున్నదా? అద్వితీయుడు, సకల యుగములో రాజు అయి ఉన్నాడు. చెప్పండి, మీరు చెప్పండి. అదృశ్యుడు, ఇంకా అక్షయుడు. ప్రభుకే మహిమ. చాలా ప్రాంప్ట్గా ఉన్నారు మీరు, చాలా ఆసక్తిగా ఉన్నారని నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని మాటలు మరి అనేక విషయాలు గుర్తుండకపోయినా కొన్ని విషయాలు అలా ప్రధానమైనవి. యేసుక్రీస్తుని గుర్తుపట్టడము, గుర్తించటము నిజంగా ఒక జీవితానికి ధన్యకరం. దేవుని స్తోత్రం. తీసేయండి, అది అవసరం లేదు, తీసేసి కూర్చోండి. అవసరం లేకపోతే తీసే, ఇటు పక్కేసి ఫ్రీగా కూర్చోండి. చిల్డ్రన్ సండే స్కూల్ పిల్లలందరూ వెళ్ళారు. చక్కగా మీరు ఫ్రీగానే కూర్చోవచ్చు, మనసుని ప్రక్కకు వెళ్ళనీయకుండా. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సర్వపరిపూర్ణత లేదా దేవత్వము యొక్క అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆ మొత్తం, దేవుడు ఏమై ఉన్నాడో ఆ మొత్తం. దేవుని స్తోత్రం. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా, ద హోల్ గాడ్ హెడ్, దేవత్వమంతా. చెప్పండి ఈ మాట, దేవత్వమంతా. అంటే దేవుడు ఏమై ఉన్నాడో అదంతా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక బాటిల్ అంతా నిండే అంత సముద్రపు నీళ్లను మనం ఇంటికి తెచ్చాం. ఈ బాటిల్లో ఉన్న నీళ్లను మరలా ఒక పాత్రలో పోసి మనము వాటిని చూసి ఏమంటామంటే, మన ఇంటిలో ఉన్న నీళ్లను ప్రక్కన పెట్టి ఈ పాత్రలో సముద్రం నుంచి తెచ్చిన ఆ నీళ్లను ఒక పాత్రలో పోసి, ఇది సముద్ర జలం అంటాం, ఇది సముద్రపు నీరు. నేనేం చేశానంటే సముద్రమును కొంచెం తీసుకొచ్చాను ఇంట్లోకి. సముద్రాన్ని నేను తీసుకొచ్చాను. సముద్రం అంటే విస్తారమైన జలం. ఆ విస్తారమైనటువంటి ఆ సముద్రపు జలాన్ని కొంత ఏం చేశాను, ఇంటికి తీసుకొచ్చాను. ఇది సముద్రపు జలం, ఇది సముద్రపులో భాగం. ఈ నీళ్ళల్లో ఏముందో అక్కడ కూడా అదే ఉంది. దేవుని స్తోత్రం. సముద్రములో ఏముందో ఈ నీళ్ళలో కూడా అదే ఉంది.
ఆ సముద్రపు నీళ్లకు ఈ నీళ్లకు వ్యత్యాసమేమీ లేదు. ఎంత సాల్ట్ ఉందో అంతే సాల్ట్ ఉంది. ఎంత బలం ఉందో అక్కడ ఎటువంటి సాంద్రత ఉందో అంతే ఉంది ఈ నీళ్ళల్లో. ఎందుకంటే ఇవి సముద్రములో భాగం. దేవుని స్తోత్రం. సముద్రములో భాగం అది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సీ. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అదే బాటిల్లో సముద్రం అంతటినీ నింపగలనా? ఎవరైనా నింపగలరా? సముద్రం అంతటినీ కూడా సముద్రం ఏమై ఉందో, మనం సముద్రం అని దేని అంటున్నాం? ఒక విస్తారమైన జలము కలిగి ఉన్నటువంటి దాన్ని సముద్రం ఆ జలమంతా తీసేస్తే సముద్రం లేదు ఇక అక్కడ. ఆ నీళ్ళన్నిటినీ కూడా మనం ఒక వైపుకు మళ్ళించి ఒక చోట ఒక దానిలో బంధిస్తే ఇప్పుడు సముద్రం అంతా ఎక్కడుందంటే అక్కడ ఉందంటాం. ఏం జరిగిందంటే దేవుడు ఏ మనిషి చూడలేదు దేవుణ్ణి. మనిషికి దేవుడు తెలియదు. మనిషి సృష్టిలో ఒక భాగమే. దేవుడు సృష్టించాడు మనిషిని. ఈ మనిషి ఈ భూమి మీద జీవిస్తున్నాడు. దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని రెండు రకాలుగా భావించుకుంటూ బ్రతుకుతూ ఉన్నా. దేవుడు ఏమనుకున్నాడంటే, నేను దేవుడు ఆత్మస్వరూపి. పోయిన వారం విన్నాం కొన్ని విషయాలు. నేను దేవుడినైనా దేవుడినై ఉన్న నేనంతా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయనకి ఎంత బలం ఉందో, ఎంత జ్ఞానం ఉన్నదో, ఎంత ప్రభావం ఉన్నదో, ఎన్ని ఆలోచనలు, మొత్తం దేవుడు ఏమై ఉన్నాడో ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఆ దేవుడి యొక్క సర్వ పరిపూర్ణత అదంతా కూడా శరీరములోకి వచ్చేసిందంట. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. సముద్రం అంతటిని నేను బాటిల్లో బంధించలేను, కానీ దేవుడు ఏం చేసుకున్నాడంటే, నేను భూమి మీదకి ఈ మనిషి వలె, ఈ మనిషి ఉన్న ఈ యొక్క ఆ యొక్క రూపం వలె నేను కూడా ఒక దేహములోకి పూర్తిగా వెళ్ళిపోవాలనుకున్నాడు. అదే క్రీస్తు యొక్క దేహం. దేవునికి స్తోత్రం. అది మనం చదివిన మాట యొక్క అర్థం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు శరీరములో ఉండగా యేసుక్రీస్తు దేవునిలో ఒక భాగమా? చెప్పాలి దేవుని బిడ్డలారా. అర్థం కాలేదా? సరే, యేసుక్రీస్తు భూమి మీదకి మన శరీరం లాంటి శరీరం ఒక దేహంలోకి వచ్చాడు కదా. యేసుక్రీస్తు దేహము వలె దేహాన్ని ధరించుకొని ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. వాక్యము ఎప్పుడుందంట? ఆది. ఈ వాక్యం ఎక్కడుందంట? దేవుడి దగ్గర. అసలు ఈ వాక్యం ఎవరు? దేవుడే. ఆ వాక్యము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యోహాను సువార్త 1:1-1:12 చదివాము ఇప్పుడు మనం. ఆ వాక్యము అంటే ఆది యందున్న వాక్యము రూపములో ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, లేకపోతే ఆత్మై ఉన్న దేవుడు వాక్యము వలె ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఆదిలో ఉన్నాడు. ఆ దేవుడు, ఆ వాక్యము శరీరమును ధరించుకొని, దేవునికి స్తోత్రం, ఆ వాక్యం ఆదిలో ఉన్న ఆ దేవుడు శరీరమును ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా.
ఇప్పుడు నేను మరలా అడుగుతున్నాను, ఇప్పుడైనా చెప్పండి జవాబు. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండగా ఆయన దేవుడిలో ఒక భాగమా? నేను వెనక్కెళ్ళి ముందుకొచ్చి ముందుకొచ్చి వెనక్కెళ్ళిన ఆన్సర్ మాత్రం రావట్లేదు నాకు. దేవుని బిడ్డలారా, సముద్రం అంతా బాటిల్లో బంధించగలిగితే సముద్రం ఏదంటే ఏం చెప్తారు మీరు? ఆ బాటిలే సముద్రం అంటారు. ఇప్పుడు దేవుడంతా దైవత్వం అంతా కూడా శరీరములోకి వచ్చేసినప్పుడు, యేసుక్రీస్తు యొక్క దేహంలోకి వచ్చినప్పుడు, దేవుడు యేసుక్రీస్తు దేహంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు దేవుడేడి అంటే ఏం చెప్పాలి మీరు? మరి ఒక భాగమా అంటే చెప్పరే? భాగం కాదు, దేవుడే. యేసుక్రీస్తు దేవునిలో ఒక భాగం, కొంచెం ఒక ముక్క కట్ చేసుకొని రాలేదు ఆయన. హీ ఈజ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరంటే ఆయన దేవునిలో నుంచి ఒక ఒక ముక్కలాగా ఊడిపడలేదు, దేవుడే ఊడిపడ్డాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేహములో ఉన్నది దేవుడే. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఈ సత్యాన్ని రాస్తున్నాడు. ఈ ప్రత్యక్షత పొందుకున్న ఆ దైవజనుడు, ఈ ఈ యొక్క సత్యమును పొందుకున్న, ఈ ప్రత్యక్షతను పొందుకున్న ఆ దైవజనుడు ఏమని రాస్తున్నాడంటే మనకు అర్థమయ్యే రీతిలో రాస్తున్నాడు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవుడు అనే ఆ సమస్తము, దేవుడు అనగా ఏమై ఉన్నాడో అదంతా కూడా సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసు క్రీస్తునందు నివసించుచున్నది ఎవరంటే దేవుడే. యేసు క్రీస్తు శరీరములో ఉంది దేవుడే. దేవుడేడంటే యేసుక్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ఎవరు ఎప్పుడు చూడలేదు. ఆయన ప్రేమ గురించి కూడా ఎవ్వరికి తెలియదు అసలు. దేవుడు ఎలాగుంటాడో ఎవరికి తెలియదు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చేంత వరకు దేవుని ప్రేమ మనుషులకు తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. అసలు దేవుని గురించిన గుణలక్షణాలు అన్నిటినీ బయటికి తీసుకొచ్చింది, చెప్పింది యేసుక్రీస్తే. అనగా ఆ దేవుడే దేహంలోనికి వచ్చి క్రీస్తు వలె భూమి మీదకి వచ్చి మనుష్యుల మధ్య వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళాడు. హల్లెలూయా. తేజో మహిమ కలిగిన స్థలములో, ఎవరూ చూడలేని తేజో మహిమతో నింపబడిన ఎక్కడో ఉండే దేవుడు భూమి మీదకి దేహములోకి వచ్చాడు. అందుకే దేహములో ఉన్న యేసుక్రీస్తు దేవుడిలో భాగం కాదు, కానీ దేహములో ఉన్న యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆ మాట నమ్మకపోతే నీకు రక్షణ లేదు. ఆ సత్యము గ్రహించకపోతే నువ్వు సత్యములో లేనట్టే, అసత్యములో ఉన్నట్లే. పరిశుద్ధ గ్రంథం ప్రకారము దేవుడు చిన్నదేవుడు వచ్చాడండి. తప్పు. దేవుడు వచ్చాడు. హల్లెలూయా. భూమి మీదకి దేవుడు వచ్చాడు, చిన్న దేవుడు రాలేదు, దేవుడు ఒక భాగం రాలేదు, దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క 1:3, హెబ్రీ పత్రిక 1:3లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును. ఆగండి. ఆయన ఎవరు? ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎవరంట? దేవుని మహిమ యొక్క తేజస్సు. హల్లెలూయా. ఆ, ఆయన తత్వము యొక్క ఆ. మూర్తిమంతమునై ఉండి. ఆయన తత్వము యొక్క మూర్తి అంటే ఆయన మనసులో ఉన్నదంతా, ఆయనకున్న భావాలు, ఆయనకున్న ఆలోచనలు, ఆయనకున్న సమస్తమంతా కూడా ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. పాపముల విషయములో దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఈ దేహంలోకి వచ్చాడు, ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడంటే పాపముల విషయములో. దేవునికి స్తోత్రం. ఇది ప్రేమ అంటే. హల్లెలూయా. ఇది ప్రేమ అంటే. దేవుడు, నేను దేవుణ్ణి, నేను రాను, అసలు నేను ఎవరి దగ్గర రాను, నా దగ్గరికి ఎవరిని రానివ్వను, నేను దేవుణ్ణి, సర్వశక్తి గలవాడిని, నా మహిమను
దగ్గరకు వస్తే నాశనం అయిపోతారు, నా వెలుగును చూస్తే కళ్ళు పోతాయి, నా దగ్గరికి ఎవరు రాకూడదు, నేను ఎవరి దగ్గర రాను, నేను చాలా ప్రత్యేకము, నేను చాలా గొప్పవాడిని కనుక నేను ఎవరి కోసం కాదు, ఏదో నా తృప్తి కోసం ఈ సృష్టిని చేశాను, తర్వాత మరలా ఈ సృష్టిని నాశనం చేస్తాను అనేటటువంటి దేవుడు కాదు ఈయన. ఆయన ప్రేమ గలవాడు. మనుషులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. హల్లెలూయా. చేసుకోకపోయినా అడిగేవాళ్ళు ఎవరు లేరు. మీరు వెళ్ళి ఏంటి నన్ను సృష్టించలేదు, నన్ను పుట్టించలేదు ఏంటి అడగటానికి అవకాశం ఉందా? ఎవరైనా ఏంటి నన్ను పుట్టించలేదేంటి, నేను కొంతకాలం జీవించాలనుకున్నాను, నన్ను అసలు ఎందుకు పుట్టించలేదు దేవుడా అని అడగటానికి లేదు కదా. ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన చేసుకోవాలనుకున్నాడు, ఆయన చేసుకున్నాడు. నువ్వు వచ్చావు, నేను వచ్చాను. హల్లెలూయా. ఎంతోమంది వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. దేవుడు ఈ సర్వ సృష్టిని చేసుకుంది ఆయన కోసమే. ఆయన తన సృష్టిని ప్రేమిస్తున్నాడు. ఆయన చేసిన సృష్టి అంతట్లో కూడా మానవుని ఎడల తనకున్న ప్రేమ, అందుకే తన పోలిక చొప్పున తన యొక్క స్వరూపమందు చేసుకున్నాడు. అయితే ఎప్పుడైతే మానవుడు పాపములో పడిపోయాడో, ఆయన మాటను ధిక్కరించాడు, ఆయన మాటను ఆజ్ఞను అతిక్రమించాడో, అప్పుడు మానవుని యొక్క స్వరూపము దెబ్బతిన్నది. పాపమును బట్టి దెబ్బతింది. దేని బట్టి అండి? పాపమును బట్టి దెబ్బతింది. ఈ దెబ్బతిన్న స్వరూపము, ఈ పాడైనటువంటి ఈ యొక్క మానవుడు, పాడైపోయిన స్థితిలోకి వచ్చిన మానవుడిని మరలా రక్షించటానికి ఆ దేవుడు ఎంతో ప్రేమగల దేవుడు తన మాట వినలేదని పూర్తిగా అసలు ఈ సృష్టిలో మానవ జాతి లేకుండా చేసేద్దాం అనుకుంటే అసలు ఏ సమస్య లేదు. కొండలు ఆయన మాట వింటాయి, సముద్రం ఆయన మాట వింటది, చెట్లు ఇందా చదువుతున్నారుగా, లెబనోను వృక్షం కూడా ఏమైందంట, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆయన స్వరం రాగానే చెట్లకు స్పందన ఉంది, రాళ్లకు స్పందన ఉంది, కొండలు కదిలిపోతాయి, సముద్రము నెమ్మళిస్తుంది, గాలి ఆగిపోయిద్ది. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. దేవుని స్తోత్రం. ఆయా సమయాల్లో ఆయన సృష్టిని ఆజ్ఞాపించాడు. ఈ కమాండెడ్ ద నేచర్, మాట వింది. దయ్యాలను ఆజ్ఞాపించాడు, మాట విన్నాయి. ఆయన ఒక మాట చెప్తే అది జరిగిద్ది అంతే. మేఘాలు కమ్మండి, కమ్ముకుంటాయి అంతే. మనం ఇక్కడే ఉంటాం, ఇంక ఇంటికి వెళ్ళాం, ఇంకా ప్రార్థన అవ్వదు, మేఘాలు కమ్ముకుంటాయి. విస్తారమైన వర్షం కుమ్మరించబడాలంటే కుమ్మరించబడుతుంది. లేదా లే సముద్రమా పైకి లే అంటే అది లేచిద్ది. ఇదంతా నాకు శుభ్రం చేసి పెట్టి అంటే శుభ్రం చేసేసిద్ది. హల్లెలూయా. విజయవాడని మొత్తం క్లీన్ చేయమంటే క్లీన్ చేసేసిద్ది సముద్రం. గాలి ఆయన మాట ఏంటది? మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు. ప్రియులారా, మీరేదో చర్చికి వస్తారని ప్రేమించలేదు. హల్లెలూయా. మీరు బైబిల్ పట్టుకొని చాలా శ్రద్ధగా దేవుని మందిరానికి వస్తారని దేవుడు ప్రేమించలేదు. దేవుడు ఆల్రెడీ ప్రేమించాడు అంతే. ఇట్ ఈజ్ ఏ అన్కండిషనల్ లవ్. షరతులు లేని ప్రేమ దేవునిది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. షరతులు లేని ప్రేమ. మీరు వచ్చి మంచిగా పాట పాడతారనో, మీరు వచ్చి ఒక మంచి కానుక ఆయన పేరట వేస్తారనో, మీరు వచ్చి ఏదో దేవుని కోసం లేదా మీ జీవితంలో ఏదో గొప్ప త్యాగం చేస్తారనో, దేవుని పేరట ఏదో చేస్తారని దేవుడు మిమ్మల్ని ప్రేమించాడా? నన్ను ప్రేమించాడా? నేను దేవుని సేవ చేస్తానని అనుకొని దేవుడు నన్ను ప్రేమించాడా? లేదు. అలా గనక అనుకుంటే ఏదీ జరగదు అసలు. దేవుడు ఎవరిని ప్రేమించలేడు. ఎందుకంటే మనం ఎవరో మనకు తెలుసు. మనలో ఉన్న భక్తి ఎంతో, మనలో ఉన్న శ్రద్ధ ఎంతో, మనలో ఉన్న ప్రేమ ఎంతో, మనలో ఉన్న త్యాగం ఎంతో దేవుడికి బాగా తెలుసు. అయినను భక్తిహీనులమైన మన కొరకు ఆయన యుక్త కాలమందు మరణించెను. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమ నిజమైనది. భక్తిని చూసి ప్రేమించలేదు ఆయన. మనం ఏదో పెద్ద
దేవుని కొరకు కాదు కాదు. మనం ఎన్నిసార్లు దేవుణ్ణి గాయపరుస్తామో, మనం ఎన్నిసార్లు దేవుని ధిక్కరిస్తామో, మనం ఎన్నిసార్లు దేవునికి ఆయాసాన్ని తీసుకొస్తామో ఆయనకి తెలిసి కూడా ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత భయంకరులైనా కూడా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు, అది వాస్తవం. హల్లెలూయా. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. ఆయన ప్రేమ అద్భుతమైనది. దేవుడు ప్రతి ఇండివిడ్యువల్, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఇది వాస్తవం. మీరు తిరిగి ప్రేమిస్తారా ప్రేమించండి అది వేరే సబ్జెక్ట్. అది దేవుడు మాత్రం ప్రేమిస్తున్నాడు అంతే. అన్కండిషనల్గా ప్రేమిస్తున్నాడు. అయ్యో అయ్యో ప్రభువా, ఎంత పని అయిపోయిందయ్యా, ఈరోజు పొద్దున్నే లేచి బైబిల్ చదవలేదయ్యా, అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను ఏం చేయబాకయ్యా, ఈరోజు ప్రార్థన కూడా చేసుకోలేదయ్యా, అయ్యా దానికి పైగా పోయి 4 అబద్ధాలు ఆడొచ్చాను ప్రభువా, అయ్యా నీ ప్రేమ ఏమైనా తగ్గిపోయిందా, నన్ను చంపేస్తావా? ఆయనకి అసలు అయ్యన పడవు. హీ ఈజ్ లవ్. ప్రేమిస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు. మంచివారి మీద చెడ్డ మీద వారి మీద ఆయన తన యొక్క వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న మనిషిని ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషికి ఒక సమయం ఇచ్చాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమకు నువ్వు స్పందిస్తావా అని ప్రతి మనిషికి అవకాశం ఇచ్చి చూస్తున్నాడు. ఆయన ప్రేమకు స్పందించి ఆయన వైపుకు తిరిగి విశ్వాసం ఉంచిన వాళ్ళు రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్ళిపోబోతున్నారు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు. అందుకే ఆయన దేవుడయ్యుండి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసుక్రీస్తుని మీరు వేరుగా చూడకూడదు, యేసుక్రీస్తు ఎవరో కాదు అని అర్థం చేసుకోవడానికి వ్రాయబడిన ఈ మాటలు. ఆయన దేవునితో సమానం. హల్లెలూయా. కానీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకొని దీనుడిగా, దాసుడుగా, ఎందుకోసం? పాపముల కొరకు తానే ఒక కార్యక్రమం చేయాలనుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలు చాలా బాధపడుతుంటే, ఐగుప్తు దేశంలో బాగా నలిగిపోతూ ఉంటే వాళ్ళ బాధను దేవుడికి చెప్పుకుంటూ, అయ్యా నువ్వు ఉన్నావా, నువ్వు చూస్తున్నావా, మా బాధ, మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయ్యా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నేను వెళుతున్నానయ్యా, నా వైపు ఒకసారి చూడయ్యా అన్నట్లుగా ఇశ్రాయేలీల సమూహం అంతయు కూడా నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది. వారి పైన ఉన్నటువంటి అధికారులు ఎంత కఠినంగా ఉన్నారంటే వారికి ఇచ్చే పని ఎంత కఠినంగా ఉన్నదంటే, వాళ్ళు కూడా మనుషులే కదా అనే మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదా అనే మానవత్వం లేకుండా. చూడండి 7వ వచనంలో చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చాలా మోషేను దర్శించిన దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. మోషేతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవుని స్తోత్రం. ఎవరైనా బాధపడుతూ ఉంటే వారి పక్కనే మనం ఉన్నప్పుడు చూడగలుగుతాం. వేరే ఊర్లో ఉంటే చూస్తామా? ఒకరి యొక్క బాధ
మనము కళ్ళారా చూస్తే, ఒకరి యొక్క వేదన మనం కళ్ళారా చూస్తే ఏమనుకుంటామో తెలుసా? ఏదో ఒకటి చెయ్యాలి పాపం వీళ్ళకి అనుకుంటాం. నేనేం చేయగలను? మీ ఇంట్లో వాళ్ళే మీ ఎదుట బాధపడుతుంటే, భార్య బాధపడుతుంటే భర్త చూస్తూ ఉండలేడు. ఏం చేయాలి నేను? ఏ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి? లేదా ఈ బాధను నేనే నివారించగలనా? లేదా భర్త బాధపడుతుంటే భార్య చూస్తూ ఉండదు. అలాగే బిడ్డలు బాధపడుతుంటే అలాగే చూస్తూ ఉండరు. వాళ్ళ బాధకు కారణము ఏమైనప్పటికీ, వాళ్ళ బాధకు కారకులు వారే అయినప్పటికీ కూడా, వారు బాధపడుతూ ఉండగా, వారు కష్టాన్ని అనుభవిస్తుండగా, వాళ్ళు శ్రమ పడుతుండగా, అబ్బా! భరించలేకపోతున్నా నొప్పి అని అనుచుండగా, దేవుడెవరో తెలుసా? ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను, హల్లెలూయా, వారి బాధను నిశ్చయముగా చూచి తిని. అంటే ఈయన పరలోకము నుండి, ఆకాశము నుండి, ఆ ఉన్నతమైన స్థానము నుండి ఐగుప్తుకొచ్చి ఆ ప్రజల మధ్యలో తిరిగాడు. అది వాళ్ళకి తెలీదు. దేవునికి స్తోత్రం. చూచానంటున్నాడు. పైనుంచి చూడటమే కాదు, ఆయన కిందకొచ్చి చూచాడు. ఆయన చాలా దగ్గరగా చూశాడు. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఉండి చూసినట్టుగా గాడు కాదు, ఆయన దగ్గరకు వచ్చాడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా ఏం చేశాడంట? చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి, పనుల్లో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. మీ ఆఫీసులో నుండి ఎప్పుడైనా మీరు మొరపెట్టారా? మీ జాబ్‌లో మీరుండి అక్కడి నుంచి మొరపెట్టారా? ఒకవేళ, ప్రభువా ఎంత చేసినా నాకు ఇంకా అప్పగిస్తున్నారయ్యా పని. పెట్టండి. మొరపెట్టండి. ఆయన ప్రజల బాధను ఆయన చూస్తాడు. హల్లెలూయా. నన్నెందుకో ప్రభువా ఇంకా కష్టపెడుతున్నారు ఇంట్లో. పొద్దున లేచి ఇప్పటి వరకు నేను బ్రష్ కూడా చేసుకోలేదు. పనులన్నీ చేపిచ్చారు నా చేత. మళ్ళీ ఇంకా చేయమంటున్నారయ్యా నా ఇంటి వాళ్ళు. మొరపెట్టండి. ఇశ్రాయేలీయులు మొరపెట్టారంట. చూడయ్యా ఎటువంటి పనులు చేపిస్తున్నారని చెప్పి కదా. ప్రతి మనిషికి ఒక కెపాసిటీ ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, అంతే కదండి. ఇక అంతకు మించి గనక పని చేయమంటే ఏమవుతారు వాళ్ళు? తూలిపోతారు అంతే. చెయ్యి 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 చెయ్యి, వండు వండు వండు, పెట్టు 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 అంటే తూలిపోతారు ఎవరైనా. దానికి తోడు వయస్సు, దానికి తోడు బలము. బాధ ఎక్కువైపోయినప్పుడు మొర్ర వచ్చింది. హల్లెలూయా. ఆ మొర విషయంలో దేవుడు అంటున్నాడు కదా, నేను వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలుసు. నాకు తెలుసు. ఎంత ఏడుస్తున్నారో నాకు తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. అంటే వారి మధ్యలో ఆయన సంచరించాడు. దేవునికి స్తోత్రం. ఆయన వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు వచ్చి, రాత్రులు వచ్చి చూస్తున్నాడు. కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు పడక మీద. ఆ నొప్పులు తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నారు. ఆయన చూసి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ పగలు ఆ పని చేస్తూ ఏడుస్తూ పని చేస్తూ ఉన్నారేమో, ఒకవేళ చెయ్యలేని భారంతో పని చేస్తూ బాధపడుతున్నారేమో, అది చూశాడు ఆయన. అదంతా చూశాడు. ప్రియులారా, దేవుడు ప్రేమ గలవాడు. హల్లెలూయా. దేవుడు పుట్టించింది మనల్ని కష్టపెట్టడానికి కాదు. కష్టాలు తెచ్చుకుంది మనమే ఆయన మాట వినక. ఇప్పుడు కష్టపడుతున్నప్పుడు సహితము మన కష్టములో ఓదార్చటానికి, మన కష్టములో మనల్ని బలపరచటానికి, మన బాధలో, మన వేదనలో మనకు తోడుగా ఉండటానికి కదా. కొంతమందికి నవ్వు వస్తుంది ఎవరన్నా బాధపడుతుంటే. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి పడక మీద, బెడ్ మీద ఉండి ఏడుస్తుంటే కూడా నవ్వు వచ్చింది కొంతమందికి. అదేంటో మరి, ఇదేమి రాక్షసత్వం అనాలో ఏమనాలో, ఇది ఏం మనస్తత్వమో, ఇది ఏ రూపమో అర్థం కాదు అసలు.
కొంతమంది ఏడుస్తుంటే కొంతమందికి నవ్వు వస్తుంది. అంటే ఒకరికి బాగా నొప్పి కలుగుతూ ఉంటే వీళ్ళకి నవ్వు వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు తన ప్రజల విషయంలో, తన బిడ్డల విషయంలో నువ్వు నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే, ఆయన యందు నమ్మకం ఉంచిన బిడ్డవైతే, ఆయన ప్రేమను నమ్మే వ్యక్తివైతే నీ బాధను ఆయన చూస్తున్నాడని ముందుకెళ్ళు. దేవుని స్తోత్రం. నా ప్రభు చూస్తున్నాడు నా బాధని, నా కష్టాన్ని నా ప్రభు చూస్తున్నాడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నన్ను అప్రిషియేట్ చేసినా చేయకపోయినా, నా కష్టము నా శ్రమ నా ప్రభు చూస్తున్నాడు. కొంతమంది బిడ్డలు నిజంగా చాలా కష్టపడి చదువుతారు, నిజంగా చదువుతారు పాపం. వాళ్ళు రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి సరైన ర్యాంక్ రాదు. ఏమైపోవాలి ఆ పిల్లలు మరి? తల్లిదండ్రులు అంటారు, నువ్వు చదవలేదురా, చదివితే ఎందుకు రాదంటారు. తల్లిదండ్రులు తెలియదు, పైకి ఒక మాట, వాళ్ళకు ఒక బాధ, నా బిడ్డకి ర్యాంక్ రాలేదు అనే బాధతో, నువ్వు చదవలేదు కనుక నీకు ర్యాంక్ రాలేదు. వాళ్ళేమో చదివే ఉంటారు. వాళ్ళు నిజంగా ఏదో కొంత సమయం విరామం అనేది ప్రతి మనిషికి ఉంటుంది కదా, కానీ వాళ్ళు చదవగలిగిన దానికంటే ఎక్కువగానే చదివి ఉంటారు, కానీ ర్యాంక్ రాలేదు. ఏం చేయాలి? ఆ బాధను చూసేవాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు కష్టపడ్డావు, నువ్వు శ్రమ పడ్డావు, నీ శ్రమ ఏంటో ఆయనకు తెలుసు, నీ కష్టం ఏంటో ఆయనకు తెలుసు. ఆ కష్టానికి ఫలితం రావాలన్నా ఆయనే ఇవ్వాలి. హల్లెలూయా. ఆ కష్టాన్ని నువ్వు అనుభవించాలన్నా దేవుడే కృప చూపించాలి. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా దేవుడు అంటున్న మాట ఇది, దేవుడు చెప్పుచున్న సాక్ష్యం ఇది. నేను చూశాను, నా ప్రజల యొక్క బాధను నేను చూశాను. నేను కళ్ళు మూసుకొని ఉన్న దేవుణ్ణి కాదు, నేను నిద్రపోతున్న దేవుణ్ణి కాదు, నేను నిర్లక్ష్యంగా ఉండే దేవుణ్ణి కాదు. నేను వాళ్ళను చూశాను, వాళ్ళ మొర విన్నాను గనుక మోషే గెట్ రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. మోషే నువ్వు ఇక రెడీ అవ్వాల్సిందే. ఎందుకు ప్రభువా? ఎలో నా ప్రజల దగ్గరికి. ఎందుకయ్యా? నా ప్రజలను విడిపించాలి. దేవుని స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని 91వ కీర్తన గణపరచెదన, తప్పించెదను. చదవండి 91వ కీర్తన చివరి భాగం చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. తోడై ఉండి అలాగే ఉండు నాయనా అనను. ఆ శ్రమలోనే కొనసాగు నాయనా ఇంకో 10 ఏళ్ళు. అయ్యా ఇప్పటికే 20 ఏళ్ల నుంచి నా మోకాళ్ళు అరిగిపోయేటట్టుగా కష్టపడ్డానయ్యా, ఇంకో 30-40 ఏళ్ళు కష్టపడు అనడాయన. శ్రమలో తోడుగా ఉంటాను, విడిపిస్తా. దేవుని స్తోత్రం. విడిపించే సమయం ఒకటి ఉన్నది. దేవుడు తన ప్రజలను విడిపించే సమయం ఒకటి ఉన్నది. ఘనపరిచే సమయం ఒకటి ఉన్నది. భవిష్యత్ అంతా ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. ఈరోజు కష్టము, ఈరోజు బాధ ఇలాగే నా జీవితాంతం కొనసాగుతుంది, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా రోగం ఇంతే అని అనుకున్నారంటే మీకు దేవుని యందు విశ్వాసం లేదు. ఏం లేదు? లేదు. నా ప్రభు నన్ను చూస్తాడు, నా ప్రభు నా మొర్ర వింటాడు, నా ప్రభు నన్ను విడిపించటానికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే నువ్వు వెళ్ళు, వాళ్ళని నేను విడిపించాలనుకుంటున్నా. ఎక్కడి నుంచయ్యా? ఐగుప్తు నుండా. అమ్మో, ఆ రాజు ఎందుకు వదులుతాడయ్యా? దండం పెట్టి వదులుతాడు నీకు. వెళ్ళు. దేవునికి స్తోత్రం. వదలకపోతే ఎంతకాలం బంధించి ఉంచుతాడు? వాడిని నలగొట్టేస్తా నేను. నిన్ను బంధించిన వాడిని, ఆ బంధకాలను తెంచేసి విడిపిస్తాను. ఇశ్రాయేలు వెళ్ళు, నేను చెప్పిన పని చేయిపో. మోషే వెళ్ళాడు, మొత్తం అందరిని బయటికి తీసుకొచ్చాడు.
దేవుని స్తోత్రం. దేవుడు ప్రేమస్వరూపి. యేసుక్రీస్తు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? మనందరినీ బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా! మనుషులందరినీ బయటికి తీసుకురావాలనుకున్నాడు ఈయన. మనుషులందరూ కూడా ప్రయాసపడుతున్నారు. మనుషులందరూ పాప భారముతో నలిగిపోతున్నారు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు. యేసుక్రీస్తు శరీరంలోకి ఎందుకొచ్చాడంటే, శరీరములో నలిగిపోతున్న, శరీరములో కృంగిపోతున్నటువంటి వారందరికీ విమోచన దయచేయటానికి, ఆ శరీరములో ఉండగానే ప్రతి పాపము నుంచి విడిపించటానికి, ఆ సాతానుపై జయమనుగ్రహించటానికి. దేవుని స్తోత్రం. మనల్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ యొక్క ఫరో లాంటి హృదయము కలిగినటువంటి సాతానుణ్ణి వాడి చేతిలోంచి మనల్ని విడిపించి వానిపై విజయం అనుగ్రహించటానికి ఆ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత దేహములోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దేహములోకి వచ్చేసింది. ప్రియులారా గమనించండి. ప్రభు అందుకే ఆయన గురించి ఒక మాట చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఆగుదామండి. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు. 33.5 సంవత్సరాలు సుమారుగా భూమి మీద ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన మరణించాడు. ఆ తర్వాత మరణాన్ని చెప్పాలి జయించి లేచాడు. ఆ తర్వాత 40 రోజులు భూమి మీద తన శిష్యులకు అనేకులకు కనిపించాడు. ఆ తర్వాత ఆకాశ మండలములోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! అదే మనం చదివిన మాట. ఆకాశ మండలము గుండా వెళ్ళిన. ఎలా వెళ్ళాడంట? ఆకాశ మండలము, ఆ మండలము గుండా వెళ్ళిపోయాడంట పైకి. తన శిష్యులందరూ చూస్తూ ఉండగా యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోతున్నాడు. మనం ఎంతసేపు చూస్తాము ఫ్లైట్ని? ఒక్క 2-3 నిమిషాలు చూస్తాం. అదిగో 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 ఫ్లైట్ అంటాం. అదేమైద్ది? ఇంకా 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 పైకి వెళ్ళిపోయి మేఘంలోకి వెళ్ళిద్ది. మేఘంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడో కొంచెం కనపడుతూ ఉంటుంది మనకి. అదిగో 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 మేఘంలో ఉంది ఫ్లైట్ అంటాం. ఆ తర్వాత ఏమైద్ది? మేఘాన్ని దాటి వెళ్ళిపోయింది. ఆకాశ మండలము గుండా ఇంకా ఇంకా పైగా మేఘాలు ఒక 10 కిలోమీటర్ల కింద ఉంటాయి. ఇంకా అంత పైకి వెళ్ళిపోతుంది ఫ్లైటు. యేసు ప్రభు ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయాడు. హల్లెలూయా! ఆయన ఎంత దూరం వెళ్ళాడో ఎవ్వరికి తెలియదు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు యొక్క బల్ల సిద్ధంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బల్ల, ఆయన యొక్క శరీరానికి గుర్తుగా రొట్టె ఉన్నది. ఆయన యొక్క రక్తానికి గుర్తుగా ద్రాక్షరసం ఉన్నది. మన ప్రధాన యాజకుడు, దేవునికి స్తోత్రం, మన ప్రధాన యాజకుడు ఆకాశ మండలం గుండా వెళ్ళిన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. అంటే ఈయన అంటే భూమి మీద ప్రధాన యాజకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఒకే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి. హల్లెలూయా! ఎంతోమంది ప్రధాన యాజకులుగా పాత నిబంధనలో పిలువబడ్డారు, కానీ అహరోను సంతతి వారందరూ యాజకత్వం చేశారు, ప్రధాన యాజకులుగా ఉన్నారు. కానీ గొప్ప ప్రధాన యాజకుడు మాత్రం, అసలు యాజకుడు అంటే ఏంటి చెప్పండి? యాజకుడు దేవునికి మనిషికి మధ్య ప్రతినిధి. దేవుని స్తోత్రం. యాజకుడు అంటే ఎవరు చెప్పండి? దేవునికి మనిషికి మధ్య ప్రతినిధి. రిప్రజెంట్, మెడికల్ రిప్రజెంట్స్ని చూస్తాం మనం. ప్రతినిధులు,
ఆ మందును ఆ మందును గురించి వివరించేవాళ్ళు కదా. ప్రధాన యాజకుడు మనుషులందరి యొక్క పాపాల గురించి ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంట? సంవత్సరానికి ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళి, అనగా ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలం దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి, అయ్యా నా ప్రజలైన ఇశ్రాయేలీలందరి నిమిత్తం నేను నీ దగ్గరకు వచ్చానయ్యా. దేవునికి స్తోత్రం. ఈ ప్రధాన యాజకుడు వెళుతూ వెళుతూ బలిని అర్పించి ఆ యొక్క బలి రక్తాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఆ రక్తం అక్కడ ప్రోక్షించిన తర్వాత, ఓకే, మీరు చేసిన తప్పిదములన్నిటినీ నేను క్షమిస్తున్నాను. దేవుని స్తోత్రం. నీ ప్రజలు చేసిన తప్పిదములన్నిటినీ కూడా నేను క్షమిస్తున్నాను. ఇక తప్పు చేయకోకుండా ఉండండి. మీ మీదకి ఏ శిక్ష రాకుండా, నా పనిష్మెంట్ రాకుండా, మీకు జడ్జిమెంట్ లేకుండా నేను క్షమిస్తున్నాను. మీరు బలిలు అర్పించారు కదా, ఆ రక్తాన్ని తీసుకొచ్చారు కదా, నేను క్షమిస్తున్నాను. ఎందుకు అది అలా పెట్టాడంటే దేవుడు, ఈ భవిష్యత్తులో యేసు ప్రభువు చేసే ఆ కార్యక్రమాన్ని మనకి నేర్పించడానికి. అది ఒక చిత్రంగా పాత నిబంధనలో ఎందుకు పెట్టాడంటే, రేపొద్దున ఈ విధముగా మీ నిమిత్తము ఒక రక్తము పర్మనెంట్గా సమాధానము కలుగు చేయటానికి, దేవుడికి మధ్య, మీకు దేవునికి మధ్య సంబంధము, సహవాసమును కలపటానికి ఒక రక్తము చిందించబడబోతుందనే దానికోసం పాత నిబంధనలో బలులున్నాయి. క్రొత్త నిబంధనలో ఒకే ఒక బలి, అందరి కోసం ఒకే ఒక బలి, అదే గొర్రెపిల్ల రక్తం, అదే ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను అన్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, బల్ల వచ్చిన ప్రతిసారి ఇలాంటి సందేశాలే వస్తాయి మీకు. ఎందుకో తెలుసా? ఆ ప్రేమను గుర్తించాలి, ఆ దేవుని ప్రేమను గుర్తించాలి. ప్రధాన యాజకుడు, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తే బయటకు వస్తాడని నమ్మకం ఉందా? వస్తాడో రాడో తెలియదు. కానీ ఈ గొప్ప ప్రధాన యాజకుడు బయటకు వచ్చేసాడు. మరణములోకి వెళ్ళి తానే బలైపోయి, ఏదో గొర్రెనో మేకనో బలి తీసుకొని వెళ్ళట్లేదు. ఈయన తానే బలైపోయి తన రక్తముతో తాను మనుషులందరికీ పరిహారము చెల్లించి ఒక యాజకుడుగా పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు మన ఎదుట యాజకత్వము చేస్తున్న వ్యక్తిగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. చూడండి అక్కడ మాట, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. తర్వాత మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం ప్రియులరా, కొంచెం మనసు పెట్టి వినండి. ప్రభువా నాతో మాట్లాడండి అనే మనసుతో వినండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. మన ప్రధాన యాజకుడు అనగా యేసు ప్రభువు వారు మన బలహీనతల యందు సహానుభవము. అందరూ ఈ మాట చెప్పండి, బలహీనత. మరలా చెప్పండి. ఈ మాట మాట్లాడుతూ ఉంటారా అప్పుడప్పుడు మీరు? కొంతమంది ఎక్కువగానే మాట్లాడతారు కదా. ఎప్పుడు చూసినా కూడా ఏమంటారు చెప్పండి? బలహీనం అండి, నాలో ఈ బలహీనత ఉంది అంటారా లేదా? ఎప్పుడైనా పొరపాటును పలకరించండి, బలహీనత అండి. బలహీనత పాపం కాదు. వీక్నెస్ ఈజ్ నాట్ ఏ సిన్, వికెడ్నెస్ ఈజ్ ఏ సిన్. బలహీనత పాపము కాదు, దుష్టత్వమే పాపం. దేవుని స్తోత్రం.
నీలో ఒక బలహీనత, నీ శరీరానికి ఒక బలహీనత ఏర్పడినంత మాత్రాన అది పాపం కాదు. ఒక విషయంలో నువ్వు బలహీనంగా ఉంటే అది పాపం కాదు. నిన్ను బలపరచడానికి దేవుడున్నాడు. హల్లెలూయా! నువ్వు ఒక విషయంలో బలహీనంగా ఉన్నావని నువ్వు గుర్తుపట్టిన వెంటనే ఆ దేవుడిని ఆశ్రయిస్తే నిన్ను బలపరుస్తాడు ఆ విషయంలో. నీలో ఉన్న బలహీనతను బట్టి నువ్వు పాపం చేయటం లేదు, కానీ బలహీనతలుంటాయి. ఈ శరీరములో బలహీనత. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాదు. ఆయనను కూడా బలహీనపరచటానికి ఎన్నోసార్లు శరీరం ప్రయత్నం చేసింది. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు బలహీనపడ్డాడా? పడలేదా? బలహీనపడ్డాడు. ఆ బలహీనతలో ఆయనకి ఆకలేసిందా? ఆకలేయలేదా? ఎందుకంటే శరీరంలోకి వచ్చాడు ఆయన. ఆయనేం స్టీల్ బాడీ పెట్టుకొని రాలా. మొత్తం మిషన్ ఇప్పుడు రోబోట్స్ వస్తున్నాయి. ఈ తొందరలో రోడ్ల మీద కూడా అవి తిరుగుతాయి. ఇళ్లలో అయ్యే ఉంటాయి. ఇళ్లలో పని మనుషులు కూడా ఉండరు. ఒక ఒక మిషన్ కొనిపెట్టుకుంటే చాలిక పనంతా. ఆన్ చేస్తే శుభ్రంగా సాయంకాలం వచ్చేలోపు ఏమేం పనులు చేయాలి, బట్టలు తుడవటము, అన్నీ ఏమేమి తుడవాలి మొత్తం ఆన్ చేసి పెడితే అయిపోయింది పని. మనుషుల్ని నమ్మే రోజులు పోయినాయి. ఇప్పుడు మిషన్లే నమ్ముతున్నాం. అందరం ఇక్కడ కూర్చున్నవాళ్ళు ఎవరో అతిథులు కాదు, అందరం మన మిషన్లు నమ్ముతున్నాం. అవునా కదా? మిషన్ మీద ఉన్న నమ్మకం మనిషి మీద కూడా ఉండట్లా. రాబోయే రోజులు అదే పరిస్థితి. మిషన్కి బలహీనత ఉండదు. మిషన్కి బలహీనత ఉండదు. అది ఆన్ చేస్తే అది ఇక పని చేస్తానే ఉండదు. 24 అవర్స్ అయినా పని చేసిద్ది అది. నువ్వు చేస్తావా? 8 గంటలండి డ్యూటీ. ఏం న్యాయం లేదా? 8:30 గంటలైంది ఇప్పుడు నేను వచ్చాను, నువ్వు క్వశ్చన్ చేస్తావు. మిషన్ అడగదు అసలు. ఇక 8:30 గంటలు లేదు, 9:30 లేదు, 24 గంటలు చేసిద్ది అది. దానికి ఏదో ఆయిలింగ్ ఏదో ఉంటాయి. దాన్ని చేస్తాం అంతే. అది మాత్రం పని చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఒక స్టీల్ని ధరించుకొని రాలేదు ఆయన భూమి మీదకి. ఆయన ఒక రోబోట్లోకి రాలేదు ఆయన. ఆయన ఇదే శరీరంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయనకు కూడా బలహీనత ఉన్నది ఈ శరీరములో ఉండగా కదా. ఇంకొక గంట కూర్చోబెడితే మెల్లగా లేచి వెళ్ళిపోతారు మీరు. ఇక ఏదో పని ఉన్నట్టుగానే ఫోన్ తీసుకొని యాక్షన్ అయినా చేసి అమ్మో వదిలేటట్లేడు ఈ పాస్టర్ గారు అని చెప్పి ఇంకొక గంటకి అవుట్. లేదా తిడతానో శపిస్తానో, అసలు ఈయన మనిషే కాదు అనుకుంటున్నారా? ఎంతసేపు చెప్తాడు ఈయన? పాస్టర్మ గారిని తిట్టండి, నన్ను తిట్టబాకండి. ఆయన బలహీనతల్లో సహానుభావం లేనివాడు కాదు. అన్ని బలహీనతలు కలిగినాయి, అన్ని శోధనలు ఎదురైనాయి. ఇదిగో ఈ రాళ్ళను రొట్టిగా చేసుకుంటావా? ఆకలేస్తుందిగా పాపం నీకు. ఏపో సతానా. బలహీనత చూసి వచ్చేస్తాడనమాట వాడు, శత్రువు ఓడించటానికి. చూడండి, మీరు బలంగా ఉన్నప్పుడు రాడు. వాక్యం మీలో ఉంది, ప్రార్థన ఉన్నది, మీరు విశ్వాసంతో ఊగిపోతున్నారు, దరిదాపుల్లోకి రాడు. బలహీనపడ్డారు అనుకోండి, వచ్చేస్తాడు. సహానుభవం లేనివాడు కాడు కానీ పాపము చేయలేదు. చప్పట్లు కొడదాం దేవునికి. ఎందుకమ్మా ఈ తప్పు చేసావంటే, బలహీనపడ్డాను పాస్టర్ గారు, దేవుడా నా బలహీనతను బట్టి ఈ పొరపాటు చేసేసానని మనం అంటాం. కానీ యేసు ప్రభు ఏంటంటే, మనలో సహానుభవం లేనివాడు కాడు, సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను. ఈ ఒక మాట గ్రహించాలి దయచేసి. సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను. చెప్పండి ఆ మాట, శోధింపబడినను. మరలా ఎలా శోధించబడ్డాడు ఆయన? మనవలనే అని చెప్పండి, నా వలనే అని చెప్పండి. నా వలనే యేసు ప్రభు అన్ని విషయములలో శోధింపబడ్డాడు. ఎనీ డౌట్? వాక్యం చెప్తుంది అలాగా. నా వలనే అన్ని విషయములలో
ప్రభువు దేహములో ఉండగా శోధింపబడెను. అయితే ఏం జరిగింది? శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. పాపము లేనివాడుగా ఉండెను. చప్పట్లు కొడదాం. పాపము లేనివాడు ఆయన. చెప్దాం ఆ మాట. పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పరిశుద్ధుడు. ఆయన జన్మే పరిశుద్ధమైన జన్మ. పాపము లేనివాడు, ఆయన మనకి ప్రధాన యాజకుడు. ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ఆయన మనకి ప్రధాన యాజకుడు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన అర్పిస్తే అది అంగీకరించబడాల్సిందే. ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఆఫరింగ్. యేసు ప్రభువు ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆఫరింగ్ టు గాడ్ అండ్ హిస్ జస్టిస్. ఆ న్యాయస్థానానికి, ఆ దేవుడు అనే ఆ న్యాయ కొలతకు పర్ఫెక్ట్గా వెల చెల్లించింది ఎవరంటే యేసుక్రీస్తే. అస్సలు క్వశ్చనే లేదు, ఇక అడగటానికి వీలే లేదనమాట. ఏ మనిషి యొక్క పాపం విషయంలో కూడా మనిషిని శిక్షించకుండా ఉండాలంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మారో ఆయనే వారికి వారధి, ఆయనే వారికి అడ్వకేట్, ఆయనే వారికి జస్టిస్. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన మంచితనం బట్టి నీకు విడుదల. హల్లెలూయా. నువ్వెవరైనా సరే ఆయన్ని బట్టే నీకు క్షేమం ఉంది. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, పాపము లేని ప్రధాన యాజకుడు మన కొరకు తన్ను తాను బలి అయిపోయాడు. అది ప్రేమ. దేవుని స్తోత్రం. ఆ కింద వచనంలో ఏముంది? గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. ఎక్కడికి రావాలంటండి మనం అందరము? చెప్పాలి అందరూ. కృపాసనము. ఎలా రావాలంట? ధైర్యంగా రావాలి. కృపాసనం అనేది ఒకటి ఉన్నది. కృపాసనము లేదా కృపాసింహాసనము. కృప అనే ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనములో కృపగలవాడు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు అనుకుందాం, ఇది ఒక కృపా సింహాసనం అనుకుందాం. ఈ కృపా సింహాసనము ఇది తీర్పు సింహాసనం కాదండి. జడ్జిమెంట్ పాస్ చేసే సింహాసనం కాదు ఇది. ఇది జడ్జిమెంట్ సింహాసనం అయితేనేమో ఈ విషయాలన్నీ వినిన పిదప అంటారు కదా, తేలిన ఫలితార్థం ఏంటంటే వీడికి ఉరిశిక్ష చేయండి. ఇది జడ్జిమెంట్ సింహాసనం కాదు ఉరిశిక్ష చేయడానికి. ఇది జడ్జిమెంట్ సింహాసనం అయితే ఓకే, నువ్వు చేసిన నేరానికి, నువ్వు చేసిన తప్పుకి నీకు జరిమానా విధిస్తున్నామని చెప్పి అనే జడ్జిమెంట్ సింహాసనంలో యేసయ్య కూర్చోలా. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి, ఈ దేహంలోనికి వచ్చి, ఆయన తను బలైపోయిన తర్వాత ఇప్పుడు కూర్చున్న స్థానం ఏంటంటే కృపా సింహాసనం. కృప ఉండగానే రక్షింపబడాలి. అందుకే చాలామందికి అర్థం కావట్లేదు. ఇంకా ఆయన ఇంకా కృపా సింహాసనం మీదే కూర్చొని ఉన్నాడు. ఈ కృపాసనం దగ్గరికి ధైర్యంగా వచ్చి, అయ్యా నిన్న ఈ పని చేశానయ్యా, అసలు చేయకూడదు కానీ నేను చేశాను ప్రభువా, దయతో నన్ను క్షమించి నన్ను బలపరిచయ్యా, నా మీదకి శిక్ష రాకుండా నన్ను మన్నించి ఆ పాపము నుండి, ఆ దోషం నుండి నన్ను తప్పించు ప్రభువా అని ఈ కృపా సింహాసనం దగ్గరకు వచ్చినప్పుడు ఈయన కృప చూపించేవాడై ఉన్నాడు. ఈయన కనికరము గలవాడు. దేవునికి స్తోత్రం. అదే కదా లాస్ట్ మాట మనం చదివి, గనుక మనము కనికరింపబడి. దేవునికి స్తోత్రం. ఈ బల్ల దగ్గరకు వస్తున్నప్పుడు మనం కనికరం పొందుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. మీరు భయం చేత కొంతమంది తీసుకోవట్లేదు. నిజమే, భయపడాలి. నిజమే, కొన్నిసార్లు మనసుకి ఇంకా నెమ్మది లేనప్పుడు తీసుకోకపోవడం మంచిదే. కానీ ఒకటి నమ్మండి, మీరు కృపాసనం దగ్గరకు వస్తున్నాడు. కృప కలిగిన దేవుడు, కృపగల దేవుడు, మిమ్మల్ని కనికరించే దేవుడు. తన శరీరము మీ కొరకే కదా బలి అయిపోయింది. ఆ శరీరమును రొట్టిగా మీ దగ్గరకు వస్తున్నప్పుడు నన్ను కనికరించయ్యా. కృపాసింహాసనం ఇది.
హల్లెలూయా. ఈ కృపాసింహాసనం మీద ప్రభు కూర్చున్నాడని ఎరిగి ధైర్యము తెచ్చుకోండి. ఒప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే ఒప్పుకొని, సరిదిద్దుకొని, కనికరము కోసం ఎదురు చూస్తే సమయోచితమైన సహాయము వస్తుంది. ఈ సమయానికి మీకు రావలసిన సహాయము దేవుడు అనుగ్రహించడానికి ఆయన కృపాసింహాసనం మీద కూర్చొని ఉన్నాడు గనుక, బాప్తిసం పొందిన దేవుని బిడ్డలారా, ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యంగా రండి. ఆయన శరీరములో పాలు పొందుకోండి, ఆయన రక్తములో పాలు పొందుకోండి. ఆయన మంచి ప్రధాన యాజకుడు, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, ఆయన పాపము లేని ప్రధాన యాజకుడు. దేవుని స్తోత్రం. పాపం లేని ప్రధాన యాజకుడు మన దేవుడు. ఆ దేవుని యొక్క సర్వ పరిపూర్ణత యేసయ్య దేహంలో ఉన్నది. ఆ దేహం నీ కోసం నా కోసం బలి అయింది. ఈ ప్రేమను నమ్ముతున్నారా, నమ్మట్లేదా? ఈ ప్రేమ మీరు నమ్మినట్లయితే, యేసు ప్రభు నన్ను ఎంతో ప్రేమించాడు, ఆయన శరీరంలోనికి వచ్చి తానే బలైపోయాడంటే, ఆ ప్రేమ మీ జీవితాన్ని ఖచ్చితంగా ఆయన యొద్దకు ఆకర్షించగలదు. ఆయన ప్రేమిస్తున్నాడని మీరు నమ్మితే, ఈ దేవుడు ప్రేమగల దేవుడు, గాడ్ ఈజ్ లవ్, ఈ దేవుడు ప్రేమ స్వరూపి అని నువ్వు నమ్మితే ఆయనకి లోబడు. ఇంకా నమ్మకం లేదు అంటే అది మీ ఇష్టం. ఆయన ప్రేమ స్వరూపి అనే నమ్మకం కలిగితే ఆయన మాటకు లోబడు. ఇంత ప్రేమిస్తున్నాడే నా తల్లి, నా తండ్రి, నేను ఎందుకు వాళ్ళని బాధ పెడుతున్నాను అని ఒకరోజు కొడుకు అనుకుంటాడు. లేదా భర్త అనుకుంటాడు, లేదా భార్య అనుకుంటాడు. చాలా ప్రేమించి చాలా త్యాగం చేసిన నేను అర్థం చేసుకోలేకపోయాను ఎందుకని. ఇక్కడ ఒకవేళ మీ ఇంటి వారిని మీరు అర్థం చేసుకోలేదేమో, మీ సొంత వాళ్ళని మీరు ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నారేమో, లేదా మీ ప్రేమను మీ ఇంటి వారు అర్థం చేసుకోవటం లేదేమో. బాధపడకండి. మొదట దేవుని దగ్గరకు వచ్చి ఆయన ప్రేమను గుర్తించి, ఆయన ప్రేమను నమ్మి ఆయన్ని ప్రేమించండి. పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాలు అయిపోయింది సుమారుగా. ఆయన ఈ భూమి మీదకి వచ్చారు, మన కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన్ని సిలువలో ఎంతగా హింసించారో తెలుసు కదా. ఎంత భయంకరంగా ఆయన్ని కొరడాలతో కొట్టారు. అన్ని దెబ్బలు తిన్న తర్వాత ఆ శరీరం ఎక్కడుంది? ఇంకా శరీరం అంతా ముక్కలు 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 ముక్కలుగా. ఎంత భయంకరమైన ఆ శరీరానికి నొప్పి లేదు అనుకోబాకండి. ఇదే శరీరం, మనలాంటి శరీరంలోనికి వచ్చాడు ఆయన. ఆయన భరించాడు. కారణం ప్రేమ. హల్లెలూయా. కారణం చెప్పండి, ప్రేమ. ఈ రొట్టె నీ దగ్గరకు వస్తుందంటే గుర్తు చేసుకోండి, సిలువలో ఆయన చూపించిన ప్రేమ. ఎంత రక్తం ఇస్తాం మనం బయట వాళ్ళకి? ఓ ప్యాకెట్ ఇస్తాం. ఏమనుకోవద్దు బాబు, ఇంకో ప్యాకెట్ ఇయ్యంటే ఇస్తారా? నన్ను సావమంటావా? ఏదో పోనీలే అని చెప్పి పోయేటట్టున్నామని ఒక ప్యాకెట్ ఇస్తే నా రక్తాన్ని ఇంకో ప్యాకెట్ అడుగుతావు. ఆయన తన రక్తమంతా ఇచ్చేశాడు. ఈ సృష్టి అంతా కూడా మన కోసమే పెట్టాడు. హల్లెలూయా. ఆయనకంటూ ఏం అవసరం లేదు. ఆయన స్వయంభవుడు. అంతా మనిషి కొరకే చేసింది. ఆయన ప్రేమ చాలా గొప్పది. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, మీలో అందరూ కూడా మీ సమస్తం మీ బిడ్డల కోసమే ప్రయాసపడుతున్నారు. ప్రేమ. ఎందుకు అంత కష్టం? ప్రేమ. అంతే, ప్రేమ. మన ప్రేమల్లో కొన్ని ప్రేమలకి కండిషన్స్ ఉంటాయి, కానీ దేవుని ప్రేమకు కండిషన్స్ లేవు. హల్లెలూయా.
మనం లోబడతామని, మనం ప్రేమిస్తామని ప్రేమించలా. ఆయన ప్రేమించేశాడంతే. ఎవరు ప్రేమిస్తారో, ఎవరు ప్రేమించరో తర్వాత విషయం, జడ్జిమెంట్ తర్వాత. ఆయన మాత్రం ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్న మనల్ని మాత్రమే కాదు, అందరినీ ప్రేమించాడు ఆయన. తెలియట్లేదు వాళ్ళకంతే. మనం బాగా తెలుసుకుందాం, ఆరాధిద్దాం ప్రభుని. ప్రేమించేదన్